సంగీతం నేర్చుకోవడం అంత సులువైన విషయం అస్సలు కాదు. మరి ఎలా సాధన చేయాలి? మరి ఎలా నేర్చుకోవాలి? మరి ఎలా దానిలో పరిపూర్ణత పొందాలనే విషయాన్ని నాకు తెలిసిన విషయాన్ని మీకు కొన్ని వివరిస్తాను. మొట్టమొదటిగా నాకు ఎలా సంగీతం నేర్చుకోవడం చేసిందంటే, మేము వెళ్ళే చర్చిలో మా పాస్టర్ గారు మా చర్చిలోకి ఒక కీబోర్డ్ తీసుకొస్తాను అని చెప్పినాడు. అది చెప్పినాడు ఎందుకో నాకు అప్పటి నుండి కీబోర్డ్ నేర్చుకోవాలని ఒక ఒక ఆలోచన అనేది నా మనసులోకి వచ్చిపోయింది. అప్పటి నుండి ఎలాగైనా నేర్చుకోవాలి, ఆయన తెస్తాడని చాలా కాలం వెయిట్ చేశాను. కానీ ఆయన తీసుకురాకపోవడంతో నేనే ఒక కీబోర్డ్‌ని కొనుక్కున్నాను. తర్వాత నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. కానీ ప్రత్యక్షంగా అయితే ఎవరు గురువు లేరు. యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. కొన్ని ఛానల్స్‌లో 1 ఇయర్‌లో కీబోర్డ్ వస్తుందంటే నేను నిజమే అనుకోని నమ్మి అవి కొన్ని వీడియోలు సాధన చేస్తా ఉన్నాను. ఇప్పటికి నేను 3 ఇయర్స్ అయిపోయింది నాకు సాధన. కానీ 3 ఇయర్స్‌లో నేను నేర్చుకునేది కేవలం 1% అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే సొంతంగా ఒక పాటని కీబోర్డ్‌లో ప్లే చేయడమే ఇంకా నాకు సరిగ్గా రావటం లేదు. అది కూడా సగం సగంగా వస్తుంది. మరి మధ్యలో ఉన్న మ్యూజిక్‌ని ప్లే చేయడం అంటే అది మహా కష్టంగా అనిపిస్తుంది నాకైతే. కానీ కొద్ది వరకు పాటనైతే ప్లే చేయగలిగేలా నేను ఇందులో సఫలత సాధించాలని నేను చెప్పగలను. పాటని సగం సగం ప్లే చేయడానికి నాకు 3 ఇయర్స్ టైం పట్టిందండి. ఇక ఆలోచించండి, సంగీతం ఎంత కష్టంగా ఉంటుంది. కానీ నేను చేసిన పొరపాట్లు ఏంటంటే, చాలా సార్లు మధ్య మధ్యలో నెల 2 నెలలు గ్యాప్‌లో వచ్చింది 3 ఏళ్ల కాలం. తర్వాత ఒకరోజు తీస్తే ఒకరోజు తీయకపోవడం. మళ్ళీ వారం వారం గ్యాప్‌లు రావడం. ఇలా చాలా జరిగినాయి. అది వేరే విషయం అనుకోండి. అయినప్పటికీ కీబోర్డ్‌తో నాకు 3 ఇయర్స్ యొక్క టైం కంప్లీట్ అయిపోయింది. కానీ నేర్చుకున్నది మాత్రం కొంచెం కొంచెం. మరి మీరెవరన్నా సంగీతం నేర్చుకునే వాళ్ళుంటే, మీరెవరైనా సంగీతాన్ని సాధన చేసేవాళ్ళంటే ఎలా సాధన చేయాలనే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగీతం అనేది చాలా కష్టతరమైనది. దాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు ముఖ్యానికి ప్రశాంతమైన మనసు ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. ఇంకోటి ప్రోత్సహించేవాడు ఉంటే మరీ మంచిది. ప్రోత్సహించే వాళ్ళు లేకుంటే సంగీతం కోసం సమస్తాన్ని త్యాగం చేసేలా మీరు ఉండాలి. అప్పుడు కానీ మీకు సంగీతం రాదు. ఇంకా ఏంటంటే నేర్చుకునే దాన్ని చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. సంగీతం నేర్చుకునే వాళ్ళకి తెలిసినవి ఏమేమి నేర్చుకోవాలి. సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, దాట స్వరాలు, ఇలాంటి ఎక్సర్సైజులు ఉంటాయి కదా, వాటిని క్రమం తప్పకుండా ప్రతిరోజు సాధన చేయాలి. వచ్చిందని వాటిని వదిలేయకూడదు. వచ్చిన తర్వాత కూడా సాధన చేస్తూ ఉండాలి. చివరికి కానీ ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ సంగీతంలో పరిపూర్ణత సాధించడం అనేది చాలా కష్టం. ఇకపోతే ఇది ఒక 10 సంవత్సరాల నుండి లేదంటే 8 సంవత్సరాల నుండి చిన్నపిల్లల నుండి నేర్పిస్తే వాళ్ళు పెద్దలోపు ఒక మంచి మ్యూజిషియన్గా తయారయ్యే అవకాశం ఉంది. కానీ మనం జీవితంలో స్థిరపడాల్సిన వయసులో, మనం జీవితంలో పెళ్లి చేసుకొని స్థిరపడి జీవితాన్ని కొనసాగించాల్సిన సమయంలో మనం ఇలాంటి మ్యూజిక్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే అది రావడం అనేది నిజంగా చాలా 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 కష్టంగా తయారవుతుంది. నేను కూడా ప్రారంభించిన టైంకి నా వయసు అనేది చాలా ఎక్కువ నాకు అనిపించింది. అదే నేను చిన్నప్పుడే కానీ ప్రారంభించింటే వాడికి మంచి కీబోర్డ్ ప్లేయర్ అయ్యిండేవాడినేమో. కానీ మనము ఒక 25, 26 ఆ ఏజ్‌లో స్టార్ట్ చేసినామంటే దాంట్లో పరిపూర్ణత సాధించడానికి మనం ఒక తపస్సులా చేయాల్సి ఉంటుంది. ఒక యజ్ఞంలో చేయాల్సింది, అంతేగాని సింపుల్‌గా అయితే వచ్చే అవకాశం అస్సలే లేదు. కానీ ఏది చేసినా ముఖ్యంగా చాలా ఓపిక, సహనం అనేది చాలా అవసరం. ఓపిక, సహనం లేకుంటే వెంటనే రావాలంటే అసలు వచ్చేది కాదు. కానీ సంగీతం అనేది ఎంతో మంచి ఫీల్‌ని ఇస్తుంది కాబట్టి దాన్ని నేర్చుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అనుకోవడం చాలా ఈజీ, కానీ నేర్చుకోవడం అనేది చాలా చాలా కష్టం. దానికోసం పరితపించాలి. దానికోసం సమస్తాన్ని త్యాగం చేయగలగాలి. దానికోసం మన సమయం అంతా స్పెండ్ చేసినప్పుడే కానీ అది మనకు రాదు. ఎందుకంటే అది ఆషామాషీ విద్య కాదు కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
మీకు ఇంకా సంగీతంలో వేరే విషయాలు ఏమన్నా తెలియాలని ఆశపడుతున్నాను. నాకు తెలిసింది. నాకు వచ్చిందే శూన్యం. ఆ శూన్యంలో నుంచి మీకు కొంచెం నేర్పించడానికి ప్రయత్నిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.